మతం పేరుతో భారతదేశాన్ని ముక్కలుగా చేసింది ఎవరు? జిన్నా అంటే ఒక ముస్లిం. రామ మందిరాన్ని పగలగొట్టి మసీదు నిర్మించింది బాబర్ అంటే ఒక ముస్లిం. గురుతేజ్ బహదూర్ తల నరికిన వాడు ఔరంగజేబ్ ఒక ముస్లిం. కాశ్మీర్ లో పండిట్ల హిందువుల నరమేధం చేసిన ప్రతి ఉగ్రవాది ముస్లిం. ముంబైలో బాంబు పేలులకు పాల్పడిన వ్యక్తి దావూద్ ఒక ముస్లిం. భారత పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ ఒక ముస్లిం. గోధ్రాలో కరసేవకులను సజీవ దహనం చేసిన ప్రతి జిహాదీ ముస్లిం. 26/11 హిందువులను తూటాలతో కాల్చి చంపింది ఎవరు? కసబ్ ఒక ముస్లిం. అమర్నాథ్ యాత్రను నిషేధించాలని డిమాండ్ చేసిన గిలానీ ఒక ముస్లిం. 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పకుంటే 100 కోట్ల మంది హిందువులు నరికివేస్తానని బహిరంగంగా శబ్దం చేసిన ఓవైసీ ఒక ముస్లిం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గోమాతను కోసుకు తినేవాడిని, వందే మాత్రం పాడని వాడిని, మన త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టిన వాడిని, లవ్ జిహాద్ పేరుతో మన ఆడపిల్లలను చంపేవాడిని, ఈ దేశాన్ని నాశనం చేయాలని ఆలోచించే ప్రతి దొంగనా కొడుకును తగిన సమాధానం చెప్పే విధంగా ప్రతి హిందూ యునైట్ అవ్వాలి, చైతన్యం అవ్వాలి. ఎందుకంటే అఖండ భారత్ నుండి విడిపోయిన ప్రతి ముక్క ముస్లిం దేశంగా మారిందన్న విషయం ప్రతి హిందూ గమనించాలి. ఆ ముస్లిం దేశాల్లో హిందువులు కనీసం బ్రతికే పరిస్థితి లేదు. మనలో చైతన్యం, ఐకమత్యం రాకపోతే కాశ్మీర్ లో, బెంగాల్లో లాగా దేశం మొత్తం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెత్తాలి. పరిగెత్తే రోజు వస్తుంది. కాబట్టి మన భవిష్యత్ తరాలు హిందువులుగా ఉండాలంటే, మనం హిందువులుగా మనగడ సాగించాలంటే మేలుకో హిందువు మేలుకో. ఈ వీడియో కనీసం 10 మందికైనా పంపించండి. హిందువుల్ని ఏకం చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.